హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాకు సంబంధించి ఈరోజు ఈ జిల్లాల రైతుల ఖాతాల్లోకి దాదాపు 24,000 రూపాయలను విడుదల చేసేందుకు, అంటే 4 ఎకరాల వారికి రైతు భరోసా డబ్బులను విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని, ఇక ముందుగా ఈ జిల్లాల నుంచి మొదలుపెట్టి రైతులకు 4 ఎకరాల వారికి రైతు భరోసా కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 24,000 రూపాయల వరకు కూడా జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక ఇప్పటికే మనకు రైతు భరోసా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. 1 ఎకరానికి పడ్డాయి, 2 ఎకరాలకు పడ్డాయి, ఇప్పుడు 3 ఎకరాలకు పడ్డాయి అన్నమాట. అయినా కూడా ఇక్కడ చాలామంది రైతులకు డబ్బులు పడలేదు. అసలు గందరగోళంగా ఉందన్నమాట. ఈ రైతు భరోసా డబ్బులు పడుతున్నాయా లేదా అని ఇక్కడ క్లారిటీ అయితే లేదన్నమాట. చాలామంది రైతులు పడలేదంటున్నారు, కొంతమంది రైతులు మాకు డబ్బులు వచ్చాయంటున్నారు. మరి ఇంకా ఎంతమంది డబ్బులు పడని రైతులను గుర్తించడానికి కూడా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. ఇక ఎవరు డబ్బులు రాని రైతులు ఉన్నారో అనే విషయాలను గుర్తించి వారికి మళ్ళీ కూడా అధికారుల ద్వారా సమాచారం అందించి ఏ కారణం చేత రాలేదో, వారికి డబ్బులు ఎందుకు రాలేదో తెలియజేసి వారికి తప్పకుండా మరొకసారి డబ్బులను జమ చేసేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక వచ్చే నెల 31వ తారీఖు వరకు కూడా ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఈ యాసంగి డబ్బులను విడుదల చేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం మనకు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక రైతు భరోసా డబ్బులు పడని వారు ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీకు మళ్ళీ కూడా ప్రభుత్వం డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంది. మీ అర్హతలను బట్టి మీకు మళ్ళీ కూడా డబ్బులు అయితే విడుదల చేస్తామని కూడా ఇక్కడ మరొకసారి ఆయన స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుని వారికి తప్పకుండా డబ్బులు విడుదల చేయడానికి ఆయన సిద్ధమైపోవడం జరిగింది. ఇక తప్పకుండా ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే వేస్తామంటున్నారు. ఇక ఈరోజు ఏ జిల్లాల వారికి, ఎన్ని ఎకరాల వారికి డబ్బులు పడుతున్నాయి, ఎంత డబ్బులు జమ కాబోతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఇక్కడ వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు బ్లాక్ కలర్లో, అంటే నల్ల కలర్లో మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చాలామంది చేస్తున్నది ఏంటంటే అసలు వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే ఇంకో గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోని మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని మీ ఫోన్లోనే ఉచితంగా మీరు తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ని అయితే మన ఛానల్ ద్వారా మీకోసం నేను అందిస్తూనే ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గత నెల 26వ తారీఖు నుంచి కూడా రైతులకు రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేశారు. ఇక ఈ రైతు భరోసా ద్వారా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా మనకి యొక్క డబ్బుల విడుదలలో జాప్యం అయితే జరుగుతుందన్నమాట. అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారేమో ప్రారంభించినా కూడా ఇక్కడ నిధుల కొరత అయితే ఉందన్నమాట. అంటే డబ్బులు సమకూర్చిన కాడికి 3 ఎకరాల వరకు కూడా డబ్బులు అయితే సరిపోయాయి. దాదాపు 8,000 కోట్ల రూపాయలు అంచనా వేసింది. ఇప్పటి వరకు కూడా 2,000 కోట్ల రూపాయలు జమ చేసినట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తూ ఉంది. 18 నుంచి 20 లక్షల మధ్యలో రైతుల ఖాతాల్లోకి 3 ఎకరాలు ఉన్న వారికి డబ్బులు వేశామని చెప్తూ ఉన్నారు. ఇంకా మనకు 6,000 కోట్ల రూపాయలు జమ కావాల్సి ఉంది. ఇక ప్రభుత్వం దగ్గర ప్రస్తుతానికి డబ్బులు అయిపోయాయి. ఇక ప్రభుత్వం నిధులు సమకూర్చే పనిలో ఉంది. ఈ నేపథ్యంలోనే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మరొక కీలక ప్రకటన అయితే చేశారు. ఎవరికైతే అర్హత ఉంటుందో ఆ రైతులకు, ఒక్క రైతుకు కూడా డబ్బులు పడకుండా ఉండే పరిస్థితి అయితే ఉండదు. తప్పకుండా వచ్చే నెల 31వ తారీఖు లోపు మీకు పూర్తి స్థాయిలో ఈ యొక్క డబ్బులు అనేది మేము విడుదల చేస్తామని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక దీంతో పాటుగా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక అప్డేట్ ద్వారా కూడా ఆయన మేలు చేసే విధంగా, అంటే గతంలో ఏదైనా కూడా మీరు పంటలు నష్టపోయి ఉంటే గత వానాకాలం సీజన్లో అటువంటి వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందిస్తామని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. గతంలో మనకు కొన్ని, అంటే ఎకరానికి 10,000 రూపాయల చొప్పున పంట నష్టపరిహారాన్ని అందించిన విషయం మనకందరికీ కూడా తెలిసిందే. ఇక ఈ వానాకాలం సీజన్లో, గత సీజన్లో అంటే ఎవరైతే నష్టపోయినటువంటి ఉంటారంటే ఖరీఫ్ సీజన్లో అటువంటి రైతులకు నష్టపరిహారం కింద మనం చెప్పుకున్నట్లు ఎకరానికి 10,000 నుంచి డబ్బులు జమ చేసే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తూ ఉన్నారు. ఇక అదేవిధంగా ఆ రైతులకు కూడా నష్టపరిహారం అందే విధంగా కూడా
తెలంగాణ ప్రభుత్వం అయితే చర్యలు అయితే చేపట్టిందనమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఎంతో మేలు చేయాలి, వారికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పథకాల ద్వారా వారికి మేలు చేస్తే వారు మరింత ముందుకు వెళ్తారు, రైతన్నలు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుందనే నినాదంతో రైతులకు ఎప్పటికప్పుడు సహాయం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఇక ఆయన అదే పనిగా మనకి ఇప్పటికే రైతులకు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని రైతన్నలు కూడా గమనించి మీరు 3,000 రూపాయలను తగ్గించి మేము గత ప్రభుత్వం కంటే 2,000 రూపాయలు పెంచి ఇస్తున్నాం కాబట్టి రైతులు మమ్మల్ని తప్పుగా అనుకోకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎకరానికి మనకు 2 సీజన్లకు సంబంధించి 12,000 రూపాయలను తీసుకోవాల్సిందిగా చెప్పి మరి యొక్క డబ్బులను అయితే విడుదల చేశారు. ఇక గతంలో అనేకమైనటువంటి రూల్స్ను తీసుకొచ్చినప్పటికీ కూడా అంటే పంటలు సాగు చేసేటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని, బీడు భూములకు రైతు భరోసా ఇవ్వమని గతంలో చెప్పినప్పటికీ కూడా మనకు రైతుల విజ్ఞప్తి మేరకు రైతులకు మేలు జరగాలి, రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఆ రూల్ను కూడా తీసివేసి ఎన్ని ఎకరాలున్నా కూడా వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు, మీరు పంటలు వేసినా వేయకపోయినా కూడా మీకు యొక్క రైతు భరోసా ద్వారా లబ్ధిని చేకూరుస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ఇక దాని ప్రకారమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా ద్వారా డబ్బులు అయితే జమ చేస్తున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు జారీ చేశారు. ఇక రైతు భరోసా ద్వారా ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం 3 ఎకరాలకు మాత్రమే డబ్బులు పడ్డట్టు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. దాదాపు 2,000 కోట్ల రూపాయలను 20 నుంచి 30 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి జమ చేసినట్టు కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట. కాబట్టి ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. ప్రతి రైతు కూడా ఇప్పటి వరకు 3 ఎకరాల వారికి డబ్బులు పడ్డాయి. కాబట్టి ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే మీరు ఒకసారి ఏఈఓ గారిని కలవచ్చు, లేకపోతే ప్రభుత్వమే అధికారులను పంపించి ఏ కారణం చేత డబ్బులు రైతులకు జమ కాలేదనే విషయాన్ని కనుక్కొని తిరిగి ఆ కారణాన్ని సరిచేసి మీ దగ్గరకు వచ్చి రైతులను అడిగి కనుక్కొని అంటే గ్రామాల్లో పర్యటించి వివరాలు నమోదు చేసుకుని ఆ రైతులకు మేలు చేసే విధంగా కూడా ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అయితే జమ అవుతాయి. ఇక ప్రతి రైతుకు కూడా మనకు 4 ఎకరాల వారికి డబ్బులు వేయనున్నట్లు కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక 4 ఎకరాలకు కూడా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఒక్కొక్క రైతుకు కూడా 24,000 రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది. కాబట్టి మనకు ఈ రోజు నుంచి మనకు మొదలు పెడితే సోమవారం నుంచి పూర్తి స్థాయిలో కూడా 4 ఎకరాల వారికి డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఇక్కడ ప్రకటన అయితే చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనకి యొక్క డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 4 ఎకరాల వారికి 24,000 రూపాయలను జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతి రైతుకు కూడా డబ్బులు వస్తాయి. మనకు ఇంకా చాలా సమయం ఉంది, ఇంకా నెల రోజుల సమయం ఉంది. కాబట్టి ఈ నెల రోజుల్లోపు పూర్తిగా మీకు రైతు భరోసా డబ్బులను జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఎప్పటికప్పుడు మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ, సబ్స్క్రైబ్ అంటే మనకు ఏదైతే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉండాలి. దీంతో పాటుగా ఇలాంటి సమాచారం కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది నల్ల కలర్లో, దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ నేను మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. మన ఛానల్ ద్వారా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకోసం అయితే వస్తూ ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.